వివాహం కానోళ్ళకి వివాహం చేసుకునేటోడు చాలా అసలు మామూలుగా మీ రాశిలోనే శుక్రుడు నచ్చిపెడతాడంటే మీకు వివాహ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సప్తమ స్థానంలో శని సంచారం అంటే కొంచెం ఆచితూ వక్రించింది శని. ఇది గుర్తుపెట్టుకోవాలి. షష్టమాధిపతి, పంచమాధిపతి అంటే ప్రేమ. షష్టమాధిపతి అంటే డెబ్ట్స్, రుణానికి సంబంధించి, డిసీజులకు సంబంధించి, గొడవలకు సంబంధించింది కదా! ఈ 5, 6 కలిపి 7లో కూర్చున్నాడెళ్ళి. సో, నువ్వు ప్రేమ కావాలనుకున్న ఇది దెబ్బ తినొచ్చు. లేకపోతే నీకు ప్రేమ వచ్చిన తర్వాత గొడవ పెట్టుకొని బయటకొచ్చేయచ్చు. డివోర్స్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశికి సంబంధించి ఇది చాలా ప్రైమ్ ఇంపార్టెంట్. రైట్. ఇక మీకు కావాల్సిన చతుర్థ స్థానాధిపతి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ప్రాపర్టీ అప్పులు తీరిపోతాయి. 8 బ్యాంకులో తెచ్చిన లోనులు తీరిపోతాయి. ఇయన్నీ బాగానే జరుగుతాయి. కొత్త ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కుదురుతుంది. చాలా ఆలోచించాలి. అన్నిటికన్నా మెజారిటీ కర్కాటక రాశులకి ఇల్లు ప్రాప్తి ఉంటుంది. మేష రాశులకి ఇల్లు ప్రాప్తి ఉంటుంది. ఈ కన్యా రాశులు కూడా ఇంటికి సంబంధించిన ఆలోచన కనుక చేయగలిగితే అది కింద మీద పడండి. ఆ కన్యా రాశి వాళ్ళకి ఒక విషయం చెప్తాను. ఈఎంఐల మీద తెచ్చుకుని అయితే కట్టుకోవచ్చు మీరు. ఓకే. ఈ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ మూడిటికి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎప్పటినుంచో గృహం కోసం అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా! ఒక ఇల్లు ఉండాలి, అవును. ఇల్లు ఉండాలి. అవును. అవును. ఆ రకంగా ఇదైతే మాత్రం ఇలా సరిపోతుంది. కన్యా రాశులకు ఒక బెనిఫిట్ ఒకటుంది. ఇల్లు ఆల్రెడీ ఉందనుకో, ఏదైనా మంచి మంచి ఇల్లు అపార్ట్మెంట్లు అయి తీసుకుని రెంట్లకి అయ్యి ఇచ్చి ఆ రెంట్ల మీద బతుకుదాం అనుకున్న ఆలోచనలు అయ్యి ఉంటాయి కదా! మీకు అలాంటివి కూడా చేయొచ్చు. సో, నేననేదేంటి ఈ సంవత్సరం కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌లో స్టాక్స్ జోలికి వెళ్ళడం కొంచెం ఈ కన్యా రాశులు కరెక్ట్ కాదు. కొంచెం ఆచితూచి వెళ్ళాలి.